అరే చింటూ, చింటూ ఉన్నవారా అసలు? అబ్బాబ్బా ఇంత పొద్దుల ఏందిరా అవని నస. నస అంటపోయింది మామ. నా బాధ ఎవరికి చెప్పుకోవాలో తెలియక మళ్ళీ నిన్ను పిలుస్తున్నావు మామ. అట్లా అంటపోయింది. ఇంత పొద్దుల నేనే దొరికినా నీకు? నీ బాధ ఏంటనికి చెప్పు, ఏంది నీ బాధ ఏంది? 5 గంటలకు నిద్ర లేపి 500 కిలోమీటర్లు దింపిండు మామ ఈడు ఆటోలో నన్ను. ఆటోలో 500 కిలోమీటర్లు తిరుగుడేంద్రా? చెప్పేదేదో కరెక్టే చెప్పు మామ. వెళ్ళిపోయినావు అసలు, అదేదో డీటెయిల్గా చెప్తే నేను కూడా తెలుసుకుంటా కదా. అంతగానం ఏం తిరిగినావు? వీడు ఏం చెప్పిండంటే పొద్దుగల పని ఉందిరా హైదరాబాద్ దాకా పోయేద్దాంరా అని చెప్పేసి దోస్తుగాడు చెప్పిండు. సరే అని చెప్పేసి పడుకున్న 5 కాగానే కథం ఫోన్ చేసిండు. సరే అని చెప్పేసి నిద్రలేసి ఫోన్ మాట్లాడుతున్నా, రారా పోదామని పట్టిండు. అరే గింత పొద్దుగా లేదురా అంటే మనం జర దూరం పోవాలరా అని చెప్పేసి అని అన్నాడు. సరే అని చెప్పేసి అని ఆటో ఎక్కిన. కథం తిప్పుడే తిప్పుడు. అయినా ఏమన్నా నడుచుకుంటూ పోయినావా? ఆటోలనే కదా పోయింది, దానికి అంత ఫీల్ అవుతున్నావు? అయినా కూర్చొని పోయింది నేను కదా. గుడ్డు పెట్టే కోడికి తెలుస్తుంది మామ నొప్పిందు. ఇక్కడ కూర్చుండి పోతే తెలుస్తున్నాయి ఆ నొప్పిందు. ఈ సోదంతా బంద్ చేయని పోయిన పని అయితే అయిందా లేదా? ఏమో హోటల్ చూపిస్తున్నావు, పురుసాతిగా తిన్నారు కదా ఆల్రెడీ. కానీ మామ చెప్పాలంటే పోతే పోయినాం కానీ బిర్యానీ మాత్రం మంచిగా తినిపించింది మనోడు. 130 రూపీసే అంట ఇది. దాల్రా వచ్చేటప్పుడు తిన్నాము. ఏముంది మామ. నన్ను దొరకకుండా బిర్యానీ అంటే నాడిస్తే కలుగుతుంది ఆ ఉబ్బేట. ఇంతకు ఏడిపోయినామో చెప్పలేం కదా. మనది ఆటో రిజిస్ట్రేషన్ కోసం అని పోయినాము. దానిపై వచ్చిన తిప్పలు ఇవన్నీ. సరే కానీ మన అకౌంట్ ఎంత ఫాలో కండి, కొంచెం సపోర్ట్ ఇస్తే ఇట్లనే మంచి మంచి వీడియోలు చేస్తా. థ్యాంక్ యూ.